ఏమైందండి అంత డల్గా ఉన్నారు? మా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ చనిపోయింది. మా ఫ్రెండ్ జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈనో తాగమనండి, జీర్ణం అయిపోద్ది. అది కదే భాగ్యం. ఇప్పుడు దాకా దాంతో కులుకొచ్చి నా మీద చేస్తావేంటి? చెది నేనేం ఆ ఉద్దేశంతో వేయలేదులే. ఇంక నా మీద ఆ ఉద్దేశాలు ఎందుకుంటాయిలే. ఇదిగో వచ్చేదిగా మీనాక్షి. ఇందాక ఆ మూలకెళ్ళి కులికారు, ఇప్పుడు ఈ మూలకెళ్ళి కులకండి. వాట్ ద హెల్? అంటే హాల్ మేడం డాన్స్ కూడా చూపిస్తావా? ఎల్లంటే హాల్ కాదే, చదువులేని ముద్ద. అదొక నరకం. ఇలాగే ప్రతిదానికి. కానండి, దాని ముందే నా మీద చెయ్యి ఎత్తేశారు. షర్ట్ టైట్ అంతా లూజ్ చేసుకుంటున్నానే చూడు. సారీ బా, లవ్ యూ బా. ఓసే, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి బుర్ర కేవ్స్కి వెళ్తున్నారంటే నన్ను కూడా రమ్మన్నారు. ఇక్కడ కోతులన్నీ కలిసి అక్కడ కోతులను చూడడానికి వెళ్తున్నాయా? వాటే జోకు, వాటే జోకు. ఓవర్ యాక్టింగ్ చేసి చాలు గానీ ఆపండి. ఎన్ని రోజుల కోసం వెళ్తున్నారు? ఎంత ఖర్చు అవుతుంది? 2 రోజుల కోసం వెళ్తున్నామే. మనిషికి 10,000. మీరు 10,000 ఖర్చు పెడుతున్నారు కాబట్టి నాకు కూడా షాపింగ్కి వెళ్ళడానికి 10,000 ఇస్తానంటే వెళ్ళండి. సరే. అక్కడికి వెళ్ళి ఏ అమ్మాయికైనా పులిహార కలిపారని తెలిసిందా? పులిహోర కనీసం పెరుగన్నం కూడా కలపనే. కలిపారని తెలిసిందనుకోండి, కారం అన్నం కలిపి ఎక్కడ కుక్కలో అక్కడ కుక్కేస్తాం. మా పెళ్ళయి 10 years అయింది. అసలు ఆ 10 years కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోయినాయి. చాలా హ్యాపీగా. ఏమంటావు బేబీ? నేను చెప్తున్నా కదా, పాడక మేము చాలా హ్యాపీగా ఉన్నాం అసలు. ఏమంటావు బేబీ? మమ్మీ మమ్మీ నాకు ఆగిలొత్తుండే 100 రూపాయలు దొరికినాయి మమ్మీ. అరే ఆ 100 రూపాయలు నాయేరా, రాత్రి కింద పడ్డట్టున్నాయి. కానీ మమ్మీ నాకు దొరికినాయి 250 రూపాయల నోట్లు. అది కింద పడి 250 అయినట్టున్నాయినా. అయ్యో నిజంగా నాయే బావా 100 రూపాయలు. అమ్మ అంటే అమ్మే 500 అడిగితే 100 ఇస్తుంది. ఒక్క చపాతీ అడిగితే 2 చపాతీ ఇస్తుంది. దగ్గరికి రా నిజంగా కొట్టమంటుంది. దగ్గరికి వస్తే వీపు వాయ కొడుతుంది. తర్వాత జన్ను బాంబు పెడుతుంది. ఎంతైనా అమ్మ అమ్మే. అమ్మా అర్జెంట్ నువ్వు పెళ్లి చేసి. ఎందుకు నాన్న? ఎందుకా? పెళ్లి గడ చేయబెట్టి నాకు చేస్తాను గాని కరెంట్ బిల్ 200 వచ్చింది, కట్టి నాన్న. కరెంట్ బిల్లా? నా దగ్గర 100 ఉందమ్మా. 100 రూపాయలు ఎవరినైనా అడుగు నాన్న. నాకెవరిస్తారమ్మా? నీ అబ్బా 100 నీకెవడు ఇవ్వకపోతే పిల్లనెవడిస్తారా? మాకు కూడా 7 తరాలు కూర్చొని తినేంత ఆస్తులుండే, కానీ నేనే 8వ తరంలో పుట్టిన. చిన్నప్పుడు మీరెదురు పాడిన పాట ఉందిగా, ఆ పాట పాడు. శ్రీ తప్పకుండా వస్తాడు. పాడు పాడు. పచ్చకూర పాలకూర నేను వండినా పంది కూర తిందురారా మొండి మొగడా. మోసం మోసం మోసం. ఆన్లైన్ షాపింగ్ అంతా మోసమే మోసం. ఏమైంది ఇప్పుడు? ఏమైందా? ఇది ఆర్డర్ పెట్టా, డ్రెస్ వచ్చింది కానీ అమ్మాయి రాలేదా? వస్తే నీకు హెల్ప్ అవుతుంది అనుకున్నాను. అవును, ఈసారి IPL లో ఎవరు గెలుస్తారంటావు? అది కూడా అడగాలేంటండి, మన ఇండియాయే గెలుస్తుంది. ఏం మనుషులో ఏంటో అర్థం కావట్లేదు. ఏమైంది వదినా అలా తిరగ పడుతున్నావు? మన షాప్ కి ఒక కస్టమర్ వచ్చాడు. మీరు ఏ ప్రొడక్ట్ అయినా కస్టమర్ కి రీజనబుల్ రేట్ లో ఇస్తున్నారండి. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని దీవించాడు. అలా దీవించడం మంచిదే కదా వదినా. ఏం మంచిది? ఎక్కడైనా 3 పువ్వులు 6 కాయలు కాస్తాయా? అల్లుడు గారు స్టేటస్ పెడితే మై వైఫ్ ఈస్ మై లైఫ్. ఏమండో ఇది చూసారా? అల్లుడు గారు స్టేటస్ పెట్టారు. మై వైఫ్ ఈస్ మై లైఫ్ అంట. మనకు దొరికింది అల్లుడు కాదండి, కొడుకు. అవును నిజమే, అదే కొడుకే స్టేటస్ పెడితే మై వైఫ్ ఈస్ మై లైఫ్. అయ్యో 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 అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమైందా? కొడుకు స్టేటస్ పెట్టాడు, మై వైఫ్ ఈస్ మై లైఫ్ అంట. అది కోడలు కాదు, రాక్షసి. నా కొడుకు ఏదో మందు పెట్టి నా కాపురాన్ని నాశనం చేసేసింది.